ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆవు వచ్చిందండి. ఏమొచ్చింది? ఆవు. ఆ ఆవును పట్టుకుని ఈయన తిట్టాడండి. ఇది తెలుగుదేశం పార్టీ ఆవు, చంద్రబాబు నాయుడు గారి ఆవు పంపించాడు. నాకైతే అర్థంలా. ఒక 2 రోజుల్లో ఎవరో చెప్పారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ కార్యక్రమాల ద్వారా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు, ఆవును చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు, మా అక్క చెల్లెలు చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మనందరం టీవీలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఎక్కడ ఉన్నారు? లోటస్ పాండ్ ఎక్కడుంది? హైదరాబాద్ లో. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇంకా అమరావతికే రాలేదు. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మన ఇంట్లో చిన్న పిల్లలుంటే స్కూటర్ తాళాలు ఇస్తామా? ఇవ్వం. ఇంట్లో కారు ఉంటే కారు తాళాలు ఇస్తామా? ఇవ్వం. ఎందుకని? యాక్సిడెంట్లు అవుతాయి, మనుషులు చనిపోతారు. అలాంటిది 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 31 కేసులు ఉన్న వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర తాళాలు ఇస్తామా అని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన ఒక మాట అంటున్నారు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని. ఇదేమైనా గోళీలాటని ఆయనకు అవకాశం ఇచ్చేదానికి? ఒక ముఖ్యమంత్రి తనయుడిగా 1,00,000 కోట్లు కాజేసిన వ్యక్తి రేపు పొరపాటున ముఖ్యమంత్రి అవుతే ఏమవుతుందని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా. మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నవాళ్ళు చెప్తున్నా, అమ్మా పొరపాటున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రేపు మన బంగారు గొలుసు కూడా వదలడు, ఆయన మొత్తం కాజేస్తాడు. అందుకే ఇక్కడున్న ప్రజలందరినీ ఆలోచించమంటున్నా, పసుపు కుంకం పెట్టే వ్యక్తి కావాలా లేదంటే పసుపు కుంకం చెరిపే వ్యక్తి కావాలో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి కావాలా లేదంటే 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి కావాలని ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రుల హక్కుల కోసం మోడీ గారిని దిలదీసిన వ్యక్తి కావాలా లేదంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టిన వ్యక్తి కావాలని ఒక్కసారి మనందరం ఆలోచించి ఓటేయాలి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. శెట్టి బాలజ సోదరులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.